అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. చిన్నప్పుడు మనం చందమామలోని మిగిలినలోనూ కథలు వినేవాళ్ళం. దొంగలు, దొంగతనాలు, ఎన్ని రకాలుగా బందిపోట్లు దొంగలు అనేవాళ్ళు, దారి కాసి డబ్బులు దోచుకునేవాళ్ళు. అట్లాగే ఇంటికి కన్నం వేయడం, అలాగే ఒక ఇంటిని దోచుకోవడం, ఇట్లాగా అంటే ఫిజికల్గా వెళ్ళి డబ్బులు దొబ్బేయడం అనేది. ఇప్పుడు టెక్నాలజీ ఇదంతా అడ్వాన్స్ అవ్వడంతో ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడని ఒక సామెత కూడా ఉంది. బట్ ఇప్పుడు ఏమి టెక్నాలజీ డెవలప్మెంట్ అవడంతో చూస్తూ ఉంటే అసలు ఎక్కడ ఎప్పుడు ఏ క్షణంలో ఏ దొంగతనం జరుగుతుంది అనేది తెలియట్లేదు. ఆల్రెడీ డిజిటల్ అరెస్టుల పేరు మీద చాలామంది దగ్గర నుంచి దానికి ఇంతవరకు ప్రభుత్వం కూడా ఏ విధంగానూ వాళ్ళని ఆచూకీ కనబట్టలేకపోతుంది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక ఉదాహరణ ఏంటంటే జనగామలో భూభారతి పోర్టల్లో ఒక తీగ తాగితే డొంకంతా కదిలినట్టు తీరా చూస్తే ఆ భూభారతిలో ఉన్న దాంట్లో ఆ సాఫ్ట్వేర్లో ఉండే దాంట్లో మాల్వేర్ని ఉపయోగించి కోట్ల రూపాయలు దొబ్బేశారట. అది ఏమిటి, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది ఒక భద్రత అనేది ఉందా డబ్బుకి? అంటే ఫిజికల్గా ఉంటే ఇదివరకు భయం ఉండేది, ఇప్పుడు ఈవెన్ ఇట్లా ఉంటే కూడాను మొత్తం డబ్బులు దోచుకుపోవడం. దీని మీద చిన్న ఉదంతం మీద అసలు మీ అభిప్రాయం తెలుసుకుందామని ఉంది. మొట్టమొదటిది ఒకటి ప్రూవ్ చేస్తుంది, టెక్నాలజీ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నో సొల్యూషన్. ఏది మీరు చెప్పింది ఏంది, కంప్యూటరైజ్ చేయటం, కంప్యూటర్స్లో పెట్టడం, దానివల్ల సులభతరం అవుతుంది, గ్రేటర్ స్క్రూటినీ ఉంటుందనుకోవటం అంతా పొరపాటు. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అనే ప్రిన్సిపుల్ కంప్యూటరు పూర్తిగా వర్తిస్తుంది. ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ ప్రైవేట్ వాడికి ఇవ్వటమైంది. ఇది ఇన్హౌస్ డెవలప్ చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్. వీళ్ళకు దాని మీద కంట్రోల్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది. అక్కడనే పెద్ద తప్పు జరిగింది. రెండోది, మరి ఇప్పుడు అట్లాంటి మాల్వేర్ అవకాశం ఇచ్చే సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వాడి మీద వాట్ ఈస్ ద యాక్షన్ యు ఆర్ గోయింగ్ టు టేక్? మూడోది, ఏదైనా ఇట్లాంటిది కొత్తది ప్రవేశపెట్టేటప్పుడు అట్లీస్ట్ ఇది స్టెబిలైజ్ అయిన దాకా నువ్వు పాత సిస్టము కొత్త సిస్టము కంటిన్యూ చేయాలి కదా. అంటే ఫిజికల్ రికన్సిలియేషన్. ఇప్పుడు ఇక్కడ వచ్చేదాన్ని ఈ అవుట్పుట్ను తీసుకొని ఎంత పే చేశారు, ఎంత జమ అయింది, టాలీ అవుతుందా లేదా అనేది దట్స్ మినిమం ప్రిన్సిపల్ ఆఫ్ రీకన్సిలియేషన్. ఇంటర్నల్ ఆడిట్ ఇన్ కంటిన్యూయేషన్, మినిమం ప్రిన్సిపల్ ఆఫ్ రీకన్సిలియేషన్ ఎప్పుడైనా జరగాలి. అది గవర్నమెంట్లో రీకన్సైల్ చేస్తేనే నీకు ఏమనేది బయటపడతాయి. అది నువ్వు అన్నట్టు ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ రీకన్సిలియేషన్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ కన్సర్న్ స్టాఫ్ కెన్ ఆల్వేస్ డూ ఇట్. ఇది లేదు, అది లేదు, ప్రైవేట్ వాడికి ఇచ్చావు, వాడు ఇష్టం వచ్చినట్టు దొబ్బేశాడు. దాంట్లో సాఫ్ట్వేర్ సరిగ్గా తయారు చేయలేదు. సో ఎనీ సాఫ్ట్వేర్ టెస్ట్ అయి యాక్సెప్ట్ అయిన దాకా పాత సిస్టమ్ కూడా సైమల్టేనియస్గా కొనసాగించుకొని రీకన్సైల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ మినిమం ప్రిన్సిపల్ ఎందుకు ఎవడు మర్చిపోయినాడో అర్థం కాదు. చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. ఇట్లా గవర్నమెంట్ డబ్బులను కట్టినవి, నేను రిజిస్ట్రేషన్ కోసం కట్టానన్నవి గవర్నమెంట్ పోకుండా ఎవడోహడు సైఫన్ ఆఫ్ చేసి దాంట్లో 10% గవర్నమెంట్ పెట్టు 9% సైఫన్ ఆఫ్ చేశాడు అంటే ఈ పాసిబిలిటీ ఇంకా ఎన్నిట్లో ఉందో. యాక్చువల్గా ఇట్స్ టైం దీన్ని చెక్ కింద పెట్టుకొని మొత్తం ఎక్కడెక్కడైతే ఆన్లైన్ పేమెంట్స్ అవి గవర్నమెంట్ తీసుకుంటూ ఉందో వాటన్నిటికీ అమౌంట్ షోన్ దేర్, అమౌంట్ రిసీవ్డ్, రీకన్సిలియేషను, ఒక బ్యాలెన్స్ని స్ట్రైక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదర్వైజ్ ఇట్లా పోతుంది. ఎప్పుడో తెలిసేటప్పటికి అది 100 కోట్లు 1000 కోట్లలో ఉంటుంది. అండ్ యూ
కెన్ ఆల్వేస్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరి కింద వాడి మీద ఫిక్స్ చేస్తారు. దట్ డస్ నాట్ సార్ట్ అవుట్ ది ప్రాబ్లమ్. సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ మేజర్ ఇష్యూ ఇది. హోప్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని వర్క్ చేస్తుందని నా సిద్ధం. ఎక్కడైతే ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఉన్నారో ఆ ఆదాయ వనరులు ఇమీడియట్గా ఖజానాలో జమ చేయబడ్డాయా లేదని మీరు అన్నట్టు తక్కువ కాలంలో ఇమ్మీడియట్గా చేస్తే దాన్ని మనం ఈజీగా పట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం అయితే అది మళ్ళీ ఒక పెద్ద గొయ్యి అయిపోతుంది, దాన్ని పట్టుకోవడం కష్టం. నమస్కారం.